హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈమె పేరు అల్మోల్ రోజిగ్స్. ఈమెకు 2 నెలల వయసు ఉన్నప్పుడు తన తల్లి తనకు పాలిస్తున్నప్పుడు ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో ఆమె తండ్రి తనపై మరియు ఆమె తల్లిపై యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ దాడి వల్ల ఆమె తల్లి మరణించింది. తర్వాత తండ్రి అరెస్ట్ చేయబడ్డాడు. అల్మోల్ అనేక సర్జరీల వల్ల యాసిడ్ దాడి నుండి బయటపడింది. కానీ ఆమె రూపం పూర్తిగా కోల్పోయింది. కుటుంబంలోని వారందరూ ఆమెను వదిలేశారు. తర్వాత ముంబైకి చెందిన శ్రీ మానవ్ సేవా సంఘ్ అనే అనాథాశ్రమంలో పెరిగారు. తనకి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముంబైలోని ఎస్ఎన్డిటి మహిళా విశ్వవిద్యాలయంలో చేరారు. ఆమె ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు తన రూపం వల్ల అక్కడ ఉన్నవారు ఆమెను అసహ్యంగా చూసేవారు. ఆమెతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. ఎవరు ఆమెతో స్నేహంగా ఉండేవారు కాదు. ఈ పరిస్థితులు ఆమెను పూర్తిగా డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది. కాలేజీలో చదువుకోవాలనుకున్నారు, కానీ ఆమెను హీనంగా చూడడం వల్ల ఆమె ఆ కాలేజీలో నుంచి డ్రాప్అవుట్ అవ్వాల్సి వచ్చింది. తరువాత ఆల్మోల్కు ఒక ఆమె శిక్షణ ఇస్తూ ఇంట్లోనే చదివించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేలా చేసింది. అంతేకాదు, తను ఎప్పుడూ అల్మోల్కి ధైర్యాన్ని చెబుతూ తనని మోటివేట్ చేస్తూ తనలో బలాన్ని ధైర్యాన్ని నింపింది. అంతేకాకుండా తనకు ఉద్యోగం రావడానికి కూడా సహాయం చేశారు. అల్మోల్ ఉద్యోగంలో చేరారు, కానీ అక్కడ కూడా అవమానాలను ఎదుర్కొనవలసి వచ్చింది. అందువల్ల 2 నెలల తర్వాత ఉద్యోగాన్ని వదిలేశారు. తర్వాత తను ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తన ఫోటోలను అప్లోడ్ చేయాలనుకుంది. కానీ తన ఫ్రెండ్స్ ప్రజలు నిన్ను ట్రోల్ చేస్తారు వద్దని చెప్పారు. కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు. అందం అంటే బాహ్య సౌందర్యం కాదని, ఆత్మవిశ్వాసమని నిరూపించాలనుకుంది. తన పరిస్థితిని తానే మార్చుకోవాలని దృఢ నిశ్చయంతో ఫేస్బుక్ అకౌంట్లో తన ఫోటోలను షేర్ చేయడం స్టార్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ అనుకునే విధంగా జరగలేదు. తను ఫేస్బుక్ ద్వారా అనేక ప్రశంసలు, సానుకూల స్పందనలు, అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు, బ్రాండ్లు మరియు డిజైనర్లు ఆమెను గమనించడం ప్రారంభించారు. మోడలింగ్ కోసం, అసైన్మెంట్ల కోసం ఆమెని సంప్రదించడం స్టార్ట్ చేశారు. అలాగా తను మోడలింగ్ రంగంలోనికి ప్రవేశించారు. అంతేకాదు, ఆమె ప్రకటనల కోసం, ఫోటోషూట్ల కోసం చాలా అసైన్మెంట్లను పొందడం జరిగింది. యాసిడ్ దాడి నుండి బయటపడిన మొట్టమొదటి మహిళ కూడా అల్మోనే. ఇతర యాసిడ్ దాడి నుంచి బయటపడిన వారికి, యాసిడ్ దాడి బాధితులకు సహాయపడేందుకు 2017లో తాను సాహస్ ఫౌండేషన్ ఎన్జిఓను ప్రారంభించింది. అంతేకాదు, అల్మోల్ షబానా ఆజ్మీతో కలిసి యాంటీజీ అనే షార్ట్ ఫిలింలో నటించారు. ఇది 2018లో కాస్ట్రీ ఫిలిం ఫెస్టివల్లో ఆమెకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తాను ఒక ఫ్యాషన్ ఐకాన్, ప్రముఖ మోడల్ మరియు చారిటీ వర్క్తో పాటు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అందం అంటే బాహ్య సౌందర్యం కాదని, ఆత్మవిశ్వాసమని, మన వ్యక్తిత్వం బట్టి అందం అనేది ఉంటుందని నిరూపించారు. చాలామంది లావుగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, పళ్ళు ఎత్తుగా ఉన్నాయని, అందంగా లేరని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడు నేను ఇలా పుట్టాలి అని అనుకొని పుట్టరు. మన రూపం మన చేతిలో లేదు. అది తల్లిదండ్రులను బట్టి మనకు రూపం, రంగు అనేది వస్తుంది. అందంగా పుట్టాలని మన చేతిలో లేదు. దేవుడు ఏ రూపం ఇస్తే అదే రూపంలో మనం పుడతాం. కాబట్టి అందంగా పుట్టడం వాళ్ళ గొప్పతనం కాదు, అందహీనంగా పుట్టడం వాళ్ళ దురదృష్టం కాదు. అందం అనేది మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత అందంగా ఉన్నా క్యారెక్టర్ లేకపోతే వేస్ట్. కాబట్టి అందాన్ని కాదు, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేమించండి. అందంగా లేని వారిని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని విమర్శించకండి. అందరితో పాటు వాళ్ళని కూడా గౌరవించండి చాలు. ఒక మనిషి ఎర్రగా ఉంటే అందంగా ఉంటారని, నల్లగా ఉంటే అందంగా ఉండరని అంటారు. దయచేసి అందాన్ని నలుపు, ఎరుపు రంగులతో చూడవద్దు. వ్యక్తిత్వాన్ని బట్టి, మనసును బట్టి చూడండి. నిజమైన అందం అనేది క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.